కాకా వెంకటస్వామి గారి 95వ జయంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కాకా కుటుంబ సభ్యులు వినోద్ గారు, వివేక్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మిత్రుడు వంశీ గారు, చాడా వెంకటరెడ్డి గారు, ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు, అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కీ గారు, శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు నాగరాజు గారు, మిత్రులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసిన కాకా వెంకటస్వామి గారి అభిమానులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. సరే, గతంలో ఉన్నవాళ్ళు మరి కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూసినరో లేదా వాళ్ళ ఉద్దేశంలో కాకా గారిని ప్రజల నుంచి దూరం చేయాలన్న ఆలోచనలో నాకు తెలియదు. ఏది ఏమైనా వారి జయంతి వస్తుందని నాకు తెలియంగానే చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉన్నది, ఈరోజు మనం ఏం చేయాలని సమీక్ష చేసి ఆ సమీక్షలో కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది, మిత్రులు వివేక్ గారు కూడా లేఖ రాసింది, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకో. నేను మీ అందరితో చేసే మనవి ఏంది అంటే, ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం. కుర్చీలలో కూర్చోవచ్చు, అది నేను కావచ్చు, లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు. నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు, లేదా చాడా వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను. 2004 ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఆ సందర్భంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినా తెలంగాణ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదు, ఇది భవిష్యత్తుకు ఉపయోగపడాలి అని ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ప్రణబ్ ముఖర్జీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి 10 సంవత్సరాల అధికారం అనుభవించిన పార్టీకి పొత్తులో భాగస్వాములను చేసి 42 సీట్లు ఇప్పించి 25 ఎమ్మెల్యేలు, 5 మంది ఎంపీలను ఇవ్వడానికి కాకానే ప్రధాన కారణం అన్న సంగతి ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కానీ ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఆ 2004 ఎన్నికలలో రాజకీయాలను నిశితంగా ఆ రోజు నేను గమనిస్తున్నా. ఈ పరిణామాలు ఏ విధంగా పరిణతి చెందబోతున్నాయి, ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఏ విధంగా సహకరించబోతున్నాయి,
ఇందులో ఎవరెవరు ఏ బాధ్యత నెరవేర్చబోతున్నారు అని చెప్పి ఆ రోజు నేను నిశ్చితంగా గమనించిన. నేను గమనించిన దాని ప్రకారం ఆనాడు ఇప్పుడు గొప్పలు చెప్పుకునే వాళ్లకు 25 ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి 5 పార్లమెంట్ సీట్లు గెలవడానికి కాకా వెంకటస్వామి గారు అందించిన సహకారం ఎంతో, వారి వల్ల బలపడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్ళు అసూయతోనో ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాక ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం, నిలువ నీడ లేని వాళ్లను ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి, నగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరొచ్చినా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కాకా వెంకటస్వామి గారు 80,000 మందికి గుడిసెలకు నిలువ ఆధారము నీడనిచ్చిండు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ ఒక ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తేనే 100 సార్లు చెప్పుకుంటాం మనం. లేదా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినోడైతే మన జీవితాల్లోనే బాగు చేసినట్టుగా మనకు మొత్తం వండించినట్టు, వార్చినట్టు, తినిపించినట్టు ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు. కానీ 80,000 ఇండ్లు పేదోళ్లకు హైదరాబాద్ నగరంలో ఇప్పించిన కాకను మర్చిపోవడం అనేది అది వాళ్ళ బాధ్యత రాహిత్యానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా సింగరేణి గురించి మిత్రులందరూ చెప్పాను. సింగరేణి దివాలా తీసి సింగరేణి మూతపడే సందర్భంలో కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచన, కార్మికులను బ్రతికించాలన్న కోరిక, పట్టుదల సింగరేణికి 450 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో అప్పు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ఆధారంగా దాని మీద ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ రోజు వాళ్ళ ఇళ్లలో దీపం ఉంది, ఆ కుటుంబంలో బుక్కడి బువ్వ తింటున్నారు అని అంటే కాకా గారి కృషి అని చెప్పి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాకా అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి. రెండవది, ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలని చర్చ జరుగుతున్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి నా ఇల్లునే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా మార్చండి అని చెప్పి వారు ఇల్లు ఇచ్చిండ్రు. 1977 నుంచి ఈనాటి వరకు ఆనాడు కాకా వెంకటస్వామి గారి ఇల్లే ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా కొనసాగుతుందన్న సంగతి ఈడున్న చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కాకా వెంకటస్వామి గారికి, ఇందిరాగాంధీ గారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు, కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాలే కాదు, ఆ కుటుంబం మధ్యలో ఒక బలమైన అనుబంధం ఉన్నది. అదే కాదు, ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుకున్న మల్లికార్జున్ ఖర్గే గారు వెంకటస్వామి గారి సమకాలికులు. వెంకటస్వామి గారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలలో మంత్రిగా ఉన్నారు. ఎప్పుడు వారిని కలిసినా, వారు ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా తప్పకుండా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకుంటారు. ఆయన చెప్తారు, अरे मैं हमेशा आता था जी हैदराबाद को, कभी भी आए तो चिक्कड़पल्ली जाके उनके घर में मैं खाना खा के वहां से निकलते थे. जब मैं गुलबर्गा जाना है तो भी उनके घर पे जाके उनसे मिलकर మీ అన్నదమ్ముల ఎవరో నాకు చాలా సంబంధం कैसा उन्हों అని అంటే నేనన్నా ठीक ठाक है साहब मगर विवेक साहब तो अपने साथ में नहीं है बोल के बोला मैं. अरे ऐसा कैसे तुम बात करो मैं बात कर दूं. अरे వెంకటస్వామి గారి కొడుకు మన మీద కోపం ఎట్లా వస్తుంది, బయట ఎట్లా ఉంటాడు, లా ఉస్కో అని నాకు చెప్పిండు. అప్పుడు నేను వివేక్ అన్నాను, సరోజక్కను పోయి కలిసి, వంశీని కలిసి, అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబం మీద కోపం వస్తే బయటకు పోవద్దు, మీరు ఈ కుటుంబంలో ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు చెప్పిండ్రు మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తీసుకురా అని. మీరు రాండి, ఈ పార్టీలో మనకందరికీ మంచి జరుగుద్ది, ప్రజలకు మేలు జరుగుద్ది, మీకు నాకు మేలు జరిగినా జరగకపోయినా, లాభం ఉన్నా లేకపోయినా
తెలంగాణ 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, మీరందరూ కూడా రావాలి అని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ కుటుంబంలో కలిపి మొన్న జరిగిన ఎన్నికలలో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అన్నిట్లలో వారికి వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు. వెంకటస్వామి గారి కుటుంబంనే కాకుండా సమర్థతతో వాళ్ళు నిరూపించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనరు. అందుకే ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు కలిసినా ఆదిలాబాదును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, మీరు దత్తత తీసుకోండి అని నేను పిసిసి అధ్యక్షుడిగా ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు వారు నాతో వేదిక మీద నుంచి చెప్పించింది. ఈరోజు నేను మీకు స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మార్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1,00,000 కోట్లు మింగేసి కట్టిన కాళేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు 2 జరిగిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిన దాన్ని ఎత్తిపోయడానికి కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ 10,000 కోట్లు దిగమింగటోళ్ళు. ఇవాళ అందుకే తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ మొదట్లో డిజైన్ చేసిండ్రో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన, వారు ప్రభుత్వాన్ని ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టారు. ఈరోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మిత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యుల్లో ఒకనే అన్నాడు. అట్లాగినా అన్నామంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అనాల్సి వస్తుంది. ఓకేనా? సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది. ఇది పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది. వారు ఒక స్ఫూర్తి కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులు. వారి ఆలోచన విధానానికి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మనందరం కూడా వారసులమే. వారి ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష. పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు. అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చేయము, మిమ్మల్ని అనాథలను చేయము. తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మూసి రివర్ బెడ్లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి మురికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు, నివసిస్తున్నారు. అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు. ఏ ఆదరణ లేక ఏమి చేయాలనో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు పేదవాళ్ళు. అందుకే మూసి రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది. పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. ఈ రోజు మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా, ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి. ఇండ్లు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలు ఇద్దామా,
లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి, అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి. ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు, అది మాత్రం చేయొద్దు, వీళ్ళని మాత్రం కదిలియొద్దు, ఎక్కడున్నది అక్కడనే ఉండాలి, ఎట్లున్నది గట్లనే ఉండాలి. చెరువులు, వాగులు, మీకు నాలాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు, నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది. 1908లో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది. అందుకే ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఒక గొప్ప ఇంజనీర్గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా, ఈసా నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని, నీటి ప్రమాదాలను 100 సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది. తద్వారా హైదరాబాదు నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు, కుంటలు, నాలాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని, కొంతమంది పేదవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి. ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి, నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి. బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు, నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసిరు. తెలంగాణలో కూడా గోదావరి, కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది. మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెరువుల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి అడగండి. నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా. అక్కడ ఉన్న ఇళ్ళున్న వాళ్ళను, ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను, మూసీ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళను, మూసీ బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దామో సూచన చేయండి. అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం. మీరు కాళేశ్వరం మింగడానికి 1,00,000 కోట్లు మీ ఒక్క కుటుంబమే మింగింది కదా. ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు. ఒకవేళ 10,000 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా? నేను స్పష్టంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా. ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి, కేటీ రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా. మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్, నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం, అధికారులు అందరినీ పిలిపిస్తా, ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం. ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం, ఎట్లా బాగు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా, లేకపోతే నష్టపరిహారం ఇద్దామా, వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసేద్దాం, అది కూడా చెప్పండి. చెరువులు పోయి, కుంటలు పోయి, నాలాలు పోయి, మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను, ఈ ఉప్పెనను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి. ఇవాళ ఎక్కడైనా 1200, 1400 ఫీట్లు బోర్ వేయకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా? మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు. ఏ విధంగా నల్గొండను ఆదుకుందామో మీరు సూచన చేయండి. మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు, మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు. మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు. అందుకే ఈటల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో కట్టుకున్నారు. 64,000 కుటుంబాలను తరలించిండు, అందులో 16,000 మందికే నష్టపరిహారం ఇచ్చిండు.
నరేంద్ర మోడీ గారు గుజరాత్ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటల రాజేందర్ గారు సపోర్ట్లు కొడుతున్నారు. మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది దుఃఖమేంది నాకు అర్థం కాలే. రండి రాజేందర్ గారు, గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు. 2019లో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు. మీరు అప్పుడు మంత్రే కదా, మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా. మరి ఈరోజు నేను ఒక సూటిగా అడుగుతున్నా, ఏం చేద్దామో చెప్పుర్రి, ప్రత్యామ్నాయం చెప్పుండ్రి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో చెప్పుండ్రి. వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే, వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే, బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి పోయి ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పుండ్రి. అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి, పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అన్న. వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం. ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్తాము. కాక వెంకటస్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెడితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు. ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాల గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా. అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత సంపాదించిన ఆస్త కాదు కదా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు ఏం లేదు, 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటూ మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌస్లలో మీరు జమీందారులలాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా? ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటలో. ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా. పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి. దాని మీద ఒక కమిటీ వేస్తాం, దాంట్లో రాజేందర్ను పెడతాం, కేటీఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వము, మంత్రులుగా. మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది. నాకు అర్థం కాదానే. ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందంటే ఇంకా బతకడం కూడా దండుగా, ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుండానే నేను ఇంత దూరం వచ్చినా. కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదోళ్ళ కోసం కొట్లాడిన కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడినారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రండి.
ఏ ప్రణాళికతో ముందుకు పోదామో బాగు చేద్దామో మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. ఏది చేసినా అడ్డం పడి శనీశ్వరులాగా శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా రైతు రుణమాఫీ చేసినవా 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులు ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు. 10 ఏళ్ళల్లో మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టుది, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు చెప్పు, నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన. మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని, సార్ నాకెందుకో నాదేమన్నా అక్షరం తప్పు పడ్డదా, లేకపోతే నాకు 1,00,000 ఎందుకు రాలేదా అంటే కలెక్టర్ని అడగండి. 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి, ఇస్తా. 2 లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబం, ఈ పార్టీకి కష్టం వస్తే మీకు అందరికి కష్టం వచ్చినట్టే, మనందరికి కష్టం వచ్చినట్టే. కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు, కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరలో చిప్పకూడు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.